హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతా వర్షి ఛానల్. ఈరోజు అయితే చూసారు కదా, అరటికాయ టమోటా కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి, అరటికాయ ఈ విధంగా నీట్గా దానిపైన ఉన్న పీల్ మొత్తం తోలు అంతా నీట్గా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నీట్గా దాని తోలు మొత్తం నీట్గా తీసేసుకొని తర్వాత సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా నీట్గా అయితే తీసేసాను. ఈ అరటికాయ కర్రీ అనేది హోటల్ రెస్టారెంట్ స్టైల్లో అయితే చేయబోతున్నాను. రైస్లోకి కానీ ప్లస్ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. గ్రేవీ టైప్లో వస్తుంది ఫ్రెండ్స్. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో అయితే చేయబోతున్నాను. చూసారు కదా, మనం ఏంటంటే అరటికాయ ఈ విధంగా సన్న సన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. మరి పెద్దగా చేసుకోకూడదు, ఎందుకంటే గ్రేవీ రావాలి కాబట్టి. చూసారు కదండి, ఈ విధంగా అయితే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తినడానికి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. నాకు ఈ అరటికాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. అందుకోసమని నేను ఈరోజు అరటికాయ కర్రీ అయితే చేసి ఆ రెసిపీ అయితే మీతో పంచుకోవాలి, షేర్ చేయాలని చెప్పి వీడియో చేశాను. చూసారు కదా, ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంతో ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు ఎందుకు వేసుకుంటామంటే ఈ అరటికాయ అనేది కట్ చేసిన తర్వాత నలుపు తిరుగుతుంది. అలా నల్లగా తిరగకుండా ఉండాలంటే ఈ విధంగా వాటర్లో ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే టమోటాలు చూసారు కదా, ఆ తొడుము అనేది తీసేసాను నేను. ఎందుకంటే అది తినకూడదు ఫ్రెండ్స్, హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను నీట్గా ఆ మధ్యలో ఉన్న తొడుము అనేది తీసేసి, టమోటాలు కూడా గ్రేవీ కావాలి కాబట్టి చాలా వీలైనంత సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఆ తొడుము తింటే అట్లే వేసుకుంటే కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణం ఉందనేసి నేను నీట్గా టమోటాలకు అన్నిటికీ ఆ తొడుము తీసేసి చాలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా నీట్గా సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనము ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదండి. ఎందుకంటే త్వరగా అది గ్రేవీ లాగా అయితే ఫామ్ అవుతుంది, బాగా నీట్గా ఫ్రై అయిపోతుంది ఫాస్ట్గా. చూసారు కదండి, ఈ ఆనియన్ కూడా మధ్యలో ఉంటుంది కదా తొడుము, అదైతే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది తినకూడదు, హెల్త్కి మంచిది కాదు. ఈ ఆనియన్ కూడా కిడ్నీలో స్టోన్స్ అనేది వస్తుందన్నమాట తొడుము తినడం వల్ల అనేసి చెప్పారు మాకు. దానికోసమని నేను నీట్గా తీసేసుకొని ఆనియన్ కూడా టమోటా లాగా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ ఆనియను టమోటా అన్నీ కట్ చేసుకొని ఒక తెల్లగడ్డ, వెల్లుల్లి ఒక గడ్డ తీసుకొని నీట్గా దంపించుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అరటికాయ, టమోటా, ఆనియన్ అన్నీ నీట్గా కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాము. చూసాను కదండి, ఇలా తర్వాత ఇప్పుడైతే మనము అన్నీ రెడీ పెట్టుకొని ఇప్పుడైతే బాండెలు తీసుకొని దాంతో ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కర్రీ కాబట్టి ఆవాలతో పాటు ప్లస్ జీలకర్ర కూడా వేసుకుంటాము. అదే పులుసులోకి అయితే మెంతులు కూడా యాడ్ చేస్తాము. మనము కర్రీ కాబట్టి ఓన్లీ జీలకర్ర వేసుకున్నాము. చూడండి, ఆనియన్స్, కరివేపాకు రెండు వేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత టమోటా వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఏ కర్రీ అయినా సరే. దానికోసమని ఆనియన్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలన్నీ వేసేసుకొని నీట్గా ఫ్రై చేసుకుందాము. మనకు టమోటా ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే దీంతో ఒక చిట్కా ఉందండి. ఏంటంటే టమోటాలోకి కొంచెం రాళ్ళ ఉప్పు కానీ సాల్ట్ కానీ ప్లస్ వాటితో పాటు కొంచెం పసుపు వేసుకొని కలుపుతూ ఫ్రై చేస్తే త్వరగా అనేది అది ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. దానికోసం చూడండి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, తెల్లబాయలు కూడా వేసేసుకుందాము, తెల్లగడ్డ.
చూడండి ఇలా లో ఫ్లేమ్లో బాగా ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి టమోటా కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. చూడండి ఆయిల్ పైకి తేరుతుంది చూసారా. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం కట్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో మనము పసుపు ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇంకా సరిపడంత రుచికి సరిపడంత కారం కూడా వేసుకొని బాగా కుక్ చేసుకుందాము. అంటే నేను ప్రతి ఒక్క కర్రీలో ఏంటంటే గరం మసాలా అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. అది మీ ఇష్టము, మీ ఫ్లేవర్కి తగ్గట్టు, మీ రుచికి తగ్గట్టు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే వేస్తాను. సో ఫ్లేవర్ అనేది, కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనేసి కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుతూ, ఇప్పుడు మనం ఏంటంటే సన్నగా ముక్కలు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ పచ్చి అరటికాయని, అది ఉడకాలంటే కొద్దిగా వాటర్, ఎక్కువ లేదండి, కొంచెం వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడకపెట్టుకోవాలి. అరటికాయ అనేది చాలా త్వరగా ఉడికిపోతుందండి. సో బాగా ఉడకపెట్టుకున్న తర్వాత ఫైనల్గా మన అరటికాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్ టేస్ట్గా ఉందో మన అరటికాయ కర్రీ అనేది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.